బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నాడా అంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నల వర్షం కురిపించారు. సో మరి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారో అందరం కూడా విన్నాం. సో అసలు ఎందుకు ఇదంతా కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ యొక్క సమస్యల గురించి దాన్ని సాల్వ్ చేయడానికి దిశగా అక్కడ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసినప్పుడు నేనైతే మీటింగ్కి రాను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ని పంపిస్తాననే విధంగా ఆయన చెప్పడం, తర్వాత చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా రావాలనే విధంగా అడిగినప్పుడు ఆయన రావడం. సో ఈ విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడడాన్ని బాలకృష్ణ గారు ఖండించారు. అంటే ఆయన వెళ్ళాడు, ఆయన గట్టిగానే చెప్పాడు, అందుకోసమని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అసలు ఆయన వెళ్ళారని మీకు తెలుసా? అంటే గట్టిగా చెప్తానే వచ్చిందా ఆయన? అంటే ఈ విధంగా చిరంజీవి గారి మాడితేరే కొంచెం అందరికి కూడా సూదిగుచ్చినట్టు ఉంటుంది. సో అందరికి కూడా తెలిసిందే ఈ విషయం. ఏది మాట్లాడినా కూడా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కట్టుగా మాట్లాడుతూ ఉంటారు బాలకృష్ణ గారు. సో మరి ఈ మాటలని ఉద్దేశించి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా దీని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో రెండిట్లో కూడా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ బాలకృష్ణ గారు ఏమైనా పుడింగి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి, అదేవిధంగా మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు కూడా ఒక పెద్ద మనిషి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా చిరంజీవి గారిని బాస్ అంటూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు అధికార పార్టీ కూటమి ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఇద్దరు నేతలు, ఒకరు ఎమ్మెల్సీ, ఇంకొకరు డిప్యూటీ సీఎం, వాళ్ళ యొక్క అన్న. సో ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఆ విధంగా ఎట్లా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా మెగా బ్రదర్స్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో, అంటే మీ అన్నయ్య పరువు కన్నా పదవులు పార్టీలే మీకు ఇంపార్టెంటా అనే విధంగా కూడా బొత్స గారు అడుగుతున్నారు. మరి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? సో మరి ఇంకొక వైపు ఆలోచిస్తూ ఉంటే తను ఏ విధంగా మాట్లాడు క్లియర్గా వింటే అందరికీ అర్థమైపోతుంది. సో మరి అందులో ఆయన కొంచెం మాట తూలిన మాట నిజమే. కాకపోతే అక్కడ వైసీపీ వాళ్ళని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ఉద్దేశించడం, వాళ్ళ గురించే మాట్లాడాడు తప్ప ఇక్కడ చిరంజీవి గారిని తప్పుగా మాట్లాడాలి, ఆయన గురించి తప్పుగా పోర్ట్రేట్ చేయాలనే ఉద్దేశం మాత్రం బాలకృష్ణ గారికి లేదు. అది క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే వైసీపీ వాళ్ళకి ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుంది, ఎప్పుడు మనము కూటమి ప్రభుత్వాన్ని విమర్శిద్దామని వాళ్ళు ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బాలకృష్ణ గారు చిన్న మారుతూ ఉన్నారు. ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని లాగుదామని, ఏదో ఒక విధంగా దీన్ని వివాదంగా మారుద్దామనే విధంగా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది ముఖ్య నేతలు మాత్రం వీరిద్దరికి మధ్యవర్తిగా ఉంటూ దీని గురించి మాట్లాడతారనే విధంగా కూడా కొంచెం న్యూస్ వినిపిస్తుంది. ఇంకా ఏదేమైనప్పటికీ బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ గారిని మాత్రం క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉన్నారు. మీకు ఈ మాత్రం తెలీదా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద గురించి ఈ విధంగా మాట్లాడతారా? అసెంబ్లీ అని తెలియదా? అండ్ వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే విధంగా అటు మెగా ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. మరి దీనికి మెగా ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అండ్ నాగబాబు గారు కానీ ఏ విధంగా సమాధానం ఇస్తారని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.